హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటానండి. ఈరోజు వచ్చేసరికి పాత శారీ అండి. ఇదైతే చాలా పాతదనమాట. దాదాపు ఒక 40 ఇయర్స్ శారీ అనమాట. ఇదైతే పడే బుద్ధి కాలేదండి. ఇది వచ్చేసరికి మనకి వెండి జలతారుతో వచ్చింది. ఈ జరీ వచ్చేది చాలా మెరిసిపోతుంది. చూడండి ఎంత బాగా నిగనిగలాడిపోతుందో. కాకపోతే శారీ పాతదనేసి కట్టడం పక్కకు పెట్టేశారండి మా నానమ్మ వాళ్ళ శారీ. తర్వాత ఇది వచ్చేసరికి ఇంకా బెనారస్ క్లాత్ కోసం బెనారస్ క్లాత్ అయితే నేను తీసుకున్నాను. పైన కొంచెం దానికి మంచిగా కుడదామనేసి లైనింగ్ తీసుకున్నానండి. అలాగే పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. బాడీ పార్ట్కి, కింద బాటమ్ పార్ట్కి, అన్నిటికీ. సరే చూడండి శారీ ఎంత బాగుందో చూపిస్తాను. ఇది వచ్చేసరికి నేను పవిటని తీసేసానండి. ఇదైతే పైట చెరుకు కదా, నాకు ఇదైతే స్కిప్ చేసాను. ఇది వద్దనేసి నేను దీనికి కాకుండా మిగిలిన శారీతోనే నేను 2 డ్రెస్సులు అయితే కుట్టానండి. మా పెద్ద పాపకి, చిన్న పాప కోసం అనేసి. చూడండి ఈ పైట మొత్తం పక్కగా తీసేసాను. తర్వాత దీంతో నేను ఈ శారీతోనే నేను 2 ఫ్రాక్స్ అయితే కుట్టానండి. చూపిస్తాను ఎలా కుట్టాననేసి మీకు. ఈ తర్వాత కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. బాడీ పార్ట్ కోసం అనేసి నేను ఈ విధంగా 4 మడతలు పెట్టుకొని 4 మడతలు ఫోల్డింగ్ మన పైకి ఉండేలాగా అడ్జస్ట్ మనకు ఆపోజిట్ ఉండేలాగా ఈ విధంగా మడత వేసుకోవాలి. తర్వాత బాడీ పొడవు వచ్చేసి 13 ఇంచులు తీసుకున్నానండి. ఇది చిన్న పిల్లల కోసము 13 ఇంచులు అయితే సరిపోతుంది. అలాగే షోల్డర్ కూడా 5 ఇంచులు తీసుకున్నానండి. 5 ఇంచులు మార్కింగ్ చేశాను. అలాగే ఆర్మ్ హోల్, అదే సంఖ భాగం దగ్గర కూడా 5 ఇంచుల వరకు మార్కింగ్ చేశానండి. ఈ విధంగా 2 మార్కులు, షోల్డర్ మార్కింగ్, చంక మార్కింగ్ 2 ఇట్లా స్ట్రైట్గా ఒక డ్రా వేసుకుంటే బాక్స్ షేప్ వచ్చేసింది చూడండి. ఈ బాక్స్ షేప్కి మనం కరువు షేప్ అయితే మనము ఇట్లా రౌండ్గా తర్వాత రౌండ్గా మార్కింగ్ చేశాను. అలాగే ఇది వచ్చేసరికి 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 7 ఇంచెస్ వచ్చింది. అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం అని వదిలేసానండి. ఎక్స్ట్రా కుట్లు వేసుకుందాం ఖర్చు కోసం అందుకనేసి. అలాగే నడుం లూజ్ వచ్చేసరికి 6.5 అండి. 1 ఇంచు వరకు మనకి డాట్స్ కోసం, అలాగే కుట్ల కోసం 2 ఇంచెస్. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసి కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇది ఎక్స్ట్రా క్లాత్, కింద ఉండే క్లాత్ని మొత్తం కట్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఆర్మ్ హోల్, అదే సంఖ భాగం దగ్గర ఈ విధంగా రౌండ్ షేప్ అయితే కట్ చేసాను. తర్వాత చిన్న టక్స్ ఇచ్చేసానండి. ఇదైతే మనకి గుర్తుండే దానికోసం, కుట్లు ఇక్కడ వరకు వేయాలి అనేసి గుర్తుండే దానికోసం అనేసి ఈ విధంగా కుట్టాను. ఇది పార్ట్, ముందు పార్ట్, వెనక పార్ట్ ఈ విధంగా సపరేట్ చేసానండి. చూడండి ఈ విధంగా సపరేట్ చేసి కరెక్ట్గా ఫోల్డింగ్ అయితే పెట్టాను. 2 మడతలు పెట్టేసి చూడండి. ఇదే ఇప్పుడు మనము 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే వేసి ఈ విధంగా ఫ్రంట్ నెక్ని 4 ఇంచెస్ దగ్గర, 4 ఇంచెస్ నెక్ అయితే చిన్నపిల్లలకి సరిపోతుంది. చూడండి 4 ఇంచెస్ దగ్గర అయితే నేను మార్క్ వేశాను. ఈ సైజ్ వచ్చేసరికి ఒక 9 ఇయర్స్ పాపకండి. ఇదైతే 9 ఇయర్స్ పాపకి కొలతలు అయితే సరిపోతాయి. చూడండి ఇదైతే నేను ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసాను. తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసరికి ఇలాగే కొంచెం కట్ చేసుకుందాము. సేమ్ ఇలాగే మనము ముందు ఫ్రంట్ నెక్ ఏ విధంగా అయితే కట్ చేసామో బ్యాక్ నెక్ కూడా సేమ్ అలాగే కట్ చేసామంటే వచ్చేస్తుంది. చూడండి షోల్డర్ 3 ఇంచెస్ పెట్టేసి బ్యాక్ నెక్, అదే నెక్ కూడా 2 ఇంచులు పెట్టానండి. ఇది వచ్చేసరికి 5 ఇంచెస్ డౌన్ చేశాను. బ్యాక్ నెక్కి 5 ఇంచెస్ డౌన్ చేసి ఈ విధంగా కర్వ్ షేప్ ఇచ్చి దీన్నైతే మనం రౌండ్ కట్ చేసుకునేద్దాం. ఇప్పుడు కటింగ్ అయిపోయింది చూడండి. బాడీ పార్ట్కి ఇదైతే బ్యాక్ నెక్ కొంచెం డౌన్ చేశాను. బ్యాక్ నెక్ని, ఫ్రంట్ నెక్ కొంచెం చిన్నదిగా ఉంది. ఈ విధంగా 2, ఇది చూడండి ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఎందుకంటే మారిపోకుండా ముందుగానే మనం ఈ విధంగా మార్క్ చేసామంటే గుర్తుంటుంది. కన్ఫ్యూజ్ అయిపోయి బ్యాక్ ఫ్రంట్ అనేది కన్ఫ్యూజ్ అయిపోకుండా ఈ విధంగా అయితే మార్క్ చేసుకోండి. తర్వాత మనం లైనింగ్ కట్ చేసాం కదా ఫస్ట్.
ఇప్పుడు మెయిన్ క్లాత్ అదే శారీ ఉంది కదా, ఆ శారీని ఈ విధంగా 4 మడతలు మనం లైనింగ్ని ఏ విధంగా అయితే మడత పెట్టామో అలాగే శారీని కూడా మడత పెట్టి ఫ్రంట్ పార్ట్ మాత్రం కట్ చేయలేదు. మొత్తం మన బాడీ మొత్తం కట్ చేసాం చూడండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ అన్నీ వచ్చేసింది కటింగ్కి. నెక్ మాత్రం కట్ చేయకండి, తర్వాత కట్ చేసుకుందాము. ఇప్పుడైతే ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, అంతా కటింగ్ బాడీ పార్ట్కి అయితే అయిపోయిందండి. తర్వాత శారీ కట్ చేసుకుందాం. శారీ బాటమ్ పార్ట్ కోసం ఈ విధంగా 34 ఇంచెస్ తీసుకున్నానండి. కింద లెంత్ 34 ఇంచెస్, అలాగే బాడీ వచ్చేసరికి మనం 13 తీసుకున్నాం కదా, ఇది వచ్చేసరికి దాదాపు 46 ఇంచెస్ ఉందండి. షోల్డర్ దగ్గర నుంచి పాదాల వరకు పొడవు వచ్చేసరికి 46 పొడవు ఉందండి ఈ పాప. చూసారా, ఇప్పుడు బాడీ పొడవు అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు కోట్ మోడల్ ఇచ్చానండి. కోట్ మోడల్ కోసం ఈ విధంగా నేను బెనారస్ క్లాత్ ఉంది కదా, దాన్ని కోట్ మోడల్ లాగా నేనైతే కుట్టాను ఈ ఫ్రాక్కి. చూడండి, ఈ విధంగా బాడీ కొలతలతోనే ముందు మనం 2 మడతలు పెట్టుకొని ఈ విధంగా మనం మార్కింగ్ చేశాను. దీన్ని అయితే ఒక 1 ఇంచ్ దగ్గర 1 ఇంచ్ వెడల్పుతో 1 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా మార్క్ చేయాలి. చూడండి, నేను వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా 1 ఇంచ్ దగ్గర అయితే మార్కింగ్ చేయండి. సేమ్ ఇలాగే 1 ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ చేసి, ఇదైతే నేను ఒక 17 ఇంచుల దగ్గర 17 ఇంచుల పొడవు తీసుకున్నానండి. ఈ కోటు ఎంత పొడవు ఉందంటే 17 ఇంచులు ఉంది. ఇట్లా ఒక చిన్న కరువు షేప్ అనేది చిన్నగా ముందు పక్క ఫ్రంట్ కింద భాగంలో 1.5 ఇంచు దగ్గర ఇట్లా కరువు షేప్ అనేది ఇచ్చేసాను. ఇప్పుడు దీనికోసం మనము కట్ వర్క్ డిజైన్ అయితే నేను డ్రా చేస్తానండి. కట్ వర్క్ డిజైన్ కోసం ఈ విధంగా కట్ చేసేయండి దీన్ని అయితే. ఇప్పుడైతే దీన్ని మనం లైనింగ్ మొత్తం పాలిస్టర్ లైనింగ్ మొత్తం ఈ విధంగా మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో దీన్ని ఇలాగే కట్ చేసేద్దాము. చూడండి, ఇట్లా కట్ చేసిన దాన్ని ఇప్పుడైతే ఇది అయిపోయింది, కటింగ్ అయిపోయింది కోట్ కోసం. చూడండి, ఇట్లా రౌండ్ షేప్ ఎంత బాగా వచ్చిందో కదా. ఇప్పుడు దీన్ని అయితే మనం పేపర్ క్యాన్వాష్ తీసుకుందామండి. పేపర్ క్యాన్వాష్ పైన మనం ఎలాగైతే కటింగ్ చేసామో అలాగే సేమ్ మార్క్ వేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి, అది పెన్సిల్తో మార్క్ చేశాను కనిపించదనేసి. మనం ఎంతైతే కోట్ కట్ చేసామో అంత మార్కింగ్ చేశానండి నేనైతే. అంత పేపర్ క్యాన్వాష్ తీసుకొని 2 మడతలు పెట్టేసి ఈ విధంగా అయితే నేను ఫోల్డింగ్ చేసి, ఇప్పుడు దీనిపైన మనము కట్ వర్క్ డిజైన్ని వేసుకుందాము. డైరెక్ట్గా లైనింగ్ పైన కానీ మెయిన్ క్లాత్ పైన కానీ కట్ వర్క్ డిజైన్ అనేది వేయలేమండి. మనం ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్ పెట్టి ఇలా అయితే వేస్తున్నాను చూడండి. 1 ఇంచ్ వెడల్పుతో ఒక మార్కింగ్ వేసి దీని మధ్యలో మనము కట్ వర్క్ డిజైన్ వచ్చేలాగైతే నేను డ్రా చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా చిన్నగా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత నేను కట్ వర్క్ డిజైన్ అనేది వేస్తాను చూడండి. ఇట్లా 1 ఇంచ్ గ్యాప్తో అయితే వేయండి. ఇప్పుడు దీని మధ్యలో ఒక చిన్న గిన్నె అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఒక చిన్న మూతైనా ఏదైనా ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉండేలాగైతే వేసుకుంటే సరిపోతుంది. దీని 2 లైన్స్ మధ్యలో ఈ విధంగా మనకి గిన్నె పెట్టేసి కట్ వర్క్ డిజైన్ అనేది వచ్చేస్తుంది చూడండి. ఇట్లా చిన్న రౌండ్ షేప్ అనేది గిన్నె పెట్టి ఈ 2 లైన్స్ మధ్యలో అయితే గిన్నె పెట్టి ఇలా కానీ మనం డ్రా చేసుకుంటే కట్ వర్క్ డిజైన్ అనేది వచ్చేస్తుందండి. ఇలా కట్ వర్క్ డిజైన్ అంతా మనం గిన్నెతో వేసిన తర్వాత దీన్ని అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసిన తర్వాత
మళ్ళీ ఒక 1 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా కట్ చేసేయండి. చూడండి వచ్చేసింది. కోట్ మోడల్కి కట్ వర్క్ డిజైన్స్ ఏ విధంగా అయితే నేను కట్ చేశానో చూడండి, ఈజీగా అయిపోయింది కదా. ఇలా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెనారస్ క్లాత్ పైన మనం ఏదైతే లైనింగ్ కట్ చేసామో దాన్ని ఇలా ఈ విధంగా పెట్టి, కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నా పర్లేదు, ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కూడా లైన్గా కట్ చేసి పక్కన పెట్టేయండి. చూసారా, నేను కోట్ మోడల్ కోసం ఈ విధంగా అయితే కట్ చేశాను బెనారస్ క్లాత్ని. చూడండి, ఇది వచ్చేసి మెయిన్ క్లాత్. దీనికైతే కట్ వర్క్ కోసం ఈ విధంగా అయితే కట్ చేశాను. తర్వాత వచ్చేసరికి నేను పాలిస్టర్ లైనింగ్ ఉంది కదా, పింక్ కలర్, దానిపైన ఈ విధంగా పెట్టేసి ఐరన్ చేసుకుందాము. షైనింగ్ ఉంటుంది కదా పేపర్ క్యాన్వాస్కి, షైనింగ్ కిందకి పెట్టేసి పైన ఐరన్ చేయండి. అప్పుడే అది అతుక్కుంటుందండి, లేకపోతే అస్సలు అతుక్కోదు. ఈ విధంగా పెట్టేసి దీన్ని మొత్తంగా అయితే చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్ కింద పెట్టి, మెయిన్ క్లాత్ కింద పెట్టి ఇలాగా లైనింగ్ మనం పైకి పెట్టి క్యాన్వాస్ మనకు కనపడేలాగా కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలాగా నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. ఎక్కడ కదలకుండా నిదానంగా అయితే వేసుకోండి. ఈ విధంగా మొత్తం కుట్టు వేసుకోవాలి. ఇట్లా వేసుకునే దాన్ని నిదానంగా ఒక పాదం మందంతో పేపర్ క్యాన్వాస్ పైనే ఈ విధంగా కుట్టు వేశారంటే, మనం పేపర్ క్యాన్వాస్ పెడితేనే ఇట్లా కట్ వర్క్ డిజైన్ అనేది బాగా వస్తుందండి, లేకపోతే అస్సలు రాదు. చూసారా, ఈ విధంగా అయితే మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం చిన్నగా ఈ విధంగా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మధ్యలో చిన్న టక్స్ అయితే ఇవ్వండి. ఈ విధంగా టక్స్ ఇచ్చారంటే మనకి మూలలు అనేది కరెక్ట్గా తిరుగుతుందండి. చూడండి, ఈ విధంగా టక్స్ ఇవ్వండి. అంతా చిన్న టక్స్ ఇచ్చి అయిపోయిన తర్వాత చిన్నగా మన వేళ్ళతోటి ఈ విధంగా చిన్నగా లోపలికి పెట్టి ఇట్లా బయటికి తీసామంటే కట్ వర్క్ డిజైన్ బయటకు వస్తుంది. చూడండి, నేను వీడియోలో చూపించినట్లుగా చేయండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మన వేళ్ళతోటి ఈ విధంగా చేసామంటే నీట్గా వచ్చేసింది. చూసారా డిజైన్ అనేది. ఇప్పుడు రెండు నేను ఇలాగే రెడీ చేశాను. సేమ్ మనకి ఇటు సైడ్ ఎలా చేసామో అటు సైడ్ కూడా అలానే చేసి రెడీ చేశానండి. ఇప్పుడైతే ఇది మనం పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్కి రౌండ్ నెక్ ఈ విధంగా మనం ఒకదానిపైన ఒకటి పెట్టి లైనింగ్ మెయిన్ క్లాత్ కింద ఉండాలి, లైనింగ్ పైన పెట్టుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఒక పాదం మందంతో ఒక కుట్టు అయితే వేసుకున్నాను నేను. ఇలా కుట్టు వేసుకునే దాన్ని చిన్నగా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మనం రివర్స్ తిప్పి మళ్ళీ దానిపైన ఒక కుట్టు వేసామంటే రౌండ్ నెక్ సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా ఒక కుట్టు వేసేసామంటే రౌండ్ నెక్ వచ్చేసింది. ఇది బాడీ పార్ట్ కోసం ఈ విధంగా కుట్టాలి. చూడండి, ఇది వచ్చేసి ఎడ్జస్ట్ మొత్తం కుట్లు అయితే వేసేయండి లాస్ట్ వరకు. ఎక్కడైతే మనం రెండు పైన క్లాత్ కింద క్లాత్ రెండు కలుపుకొని ఈ విధంగా కుట్లు అయితే వేసేసుకోవాలి. కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసరికి డాట్స్ అనేది మనం వేసేద్దాం. షోల్డర్కి నేరుగా ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి రెండు డాట్స్ అయితే వేసేద్దాము. షోల్డర్ పట్టుకున్నామంటే ఇట్లా స్ట్రైట్గా కరెక్ట్గా అక్కడ డాట్ వేస్తే సరిపోతుంది. చూడండి, కరెక్ట్గా డాట్స్ అనేది సరిపోయింది. ఇలాగే సేమ్ ఫ్రంట్ నెక్ కూడా ఇలాగే తిప్పుకోవాలి. సేమ్ దీన్ని ఎలా చేసామో
అలాగే తిప్పుకున్నామంటే సరిపోతుందండి. ఇప్పుడు వెనక నెక్కి ఉక్స్ అనేది పెడుతున్నాను. వెనక నెక్కి ఒక ఉక్స్ అనేది పెడతానండి. ఈ విధంగా ఉక్స్ పెట్టేదానికోసం ఇట్లా స్ట్రైట్గా మిడిల్లోకి ఒక లైన్ అయితే వేసాను. ఇప్పుడు దీనికి మిడిల్లోంచి కొంచెం పక్కకి ఆ గీత మనం ఏదైతే మార్కింగ్ చేసామో దాని పక్కకి ఒక పాదం వెడల్పున, ఒక పాదం మందమైన దాని పక్కకి ఒక 3 ఇంచెస్ వరకు ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్నాక చూడండి, ఇలా కుట్టుకోవాలి. ఒక పాదం అయినా సెంటర్లో ఒక పాదం వెడల్పు ఉండాలి. ఇప్పుడు దీన్ని సెంటర్ కట్ చేసి ఇట్లా రివర్స్ తిప్పారంటే ఉక్స్ పెట్టుకునే దానికి ఈజీగా ఉంటుందండి. మనము నెక్ కుట్టిన తర్వాత కూడా ఈ విధంగా ఉక్స్ అనేది పెట్టుకోవచ్చు. నెక్ కుట్టేసామే మళ్ళీ పెట్టుకోలేదే అనే ఫీలింగ్ లేకుండా ఇలా కూడా పెట్టుకోవచ్చండి. ఉక్స్ పెట్టుకునేది ఏదైతే క్లాత్ ఉందో దాన్ని రివర్స్ తిప్పి వెనక్కి ఇలాగైతే ఉక్స్ పెట్టుకునేదానికి నేనైతే రెడీ చేశాను. చూడండి, ఓపెన్ అయిపోయింది బ్యాక్ సైడ్ నెక్. ఇప్పుడు ఓపెన్ అయిపోయిన దాన్ని మనం ఉక్స్ వేసినప్పుడు కనిపించకుండా ఉండాలి కాబట్టి ఇదైతే అడ్జస్ట్ అంటే క్లాతులు బయటకు రాకుండా, పోగులు దారాలు అనేసి బయటకు రాకుండా నేనైతే దీన్ని మడిచి కుడుతున్నాను. లోపల చూసారా, ఇలా మడిచిపెట్టి నేనైతే కుడుతున్నానండి. కుట్టేసిన తర్వాత ఇలా వచ్చింది. దీనికైతే ఇలా కనపడుతుంది కదా, ఇలా కనపడకుండా ఉండాలనేసి నేను మళ్ళీ వేరే క్లాత్ లోపలికి పెట్టి కుట్టేశాను, క్లోజ్ చేసాను. ఇది వచ్చేసరికి రివర్స్ పెట్టుకోవాలి. రివర్స్ పెట్టుకొని మెయిన్ క్లాత్కి దీనికి రివర్స్ పెట్టుకొని రెండుగా కట్ చేశానండి. దీన్ని ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు సపరేట్గా జాయిన్ చేయాలనేసి కోట్ మోడల్ వచ్చింది కదా, అందుకనేసి రెండు సపరేట్గా జాయిన్ చేయాలి. అందుకనేసి రెండు సెంటర్లోకి పెట్టి కట్ చేసాను. మనం తీసుకున్న 3 మీటర్స్ క్లాత్ ఏదైతే ఉందో బాటమ్ పార్ట్ కోసం దీన్ని అయితే కట్ చేసాను నేను. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన దాన్ని ఇప్పుడు రెండు సెంటర్లోకి ఇలా పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ రివర్స్లో పడాలి. రివర్స్లో పెట్టి ఈ విధంగా అయితే కుచ్చులు పెట్టుకోవాలండి. నడుం దగ్గర నుంచి ఈ విధంగా కుచ్చులు పెట్టుకొని ఒక్కొక్క కుచ్చు 1.5 ఇంచ్ ఉండేలాగా పెట్టానండి. నేను 1.5 ఇంచ్ ఉండేలాగా నడుం దగ్గర కుచ్చులు అయితే పెట్టాను. 1.5 ఇంచ్ పెడితే నాకైతే సరిపోయింది. క్లాత్ లాస్ట్ వరకు ఏం మిగలలేదండి. మిగలకుండా తక్కువ రాకుండా నాకు 1.5 ఇంచ్ క్లాత్ అయితే సెట్ అయిపోయింది. ఈ విధంగా కొంచెం పెద్ద కుచ్చుల్లాగా పెట్టుకోవచ్చు, లేదంటే చిన్న కుచ్చులు కావాలన్నా చిన్న కుచ్చులైనా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా కుచ్చులు పెడితే కరెక్ట్గా వచ్చేసింది క్లాత్ అనేది. చూసారా, ఈ విధంగా సరిపోయింది. తర్వాత లైనింగ్ సేమ్ మనం ఎక్కడైతే కుచ్చులు పెట్టామో దానిపైనే లైనింగ్ పెట్టి కూడా ఇలాగే కుచ్చులు పెట్టేయాలి. అంబ్రెల్లా కట్ చేసినప్పుడు కుచ్చులు పెట్టాల్సిన అవసరం ఉండదండి. నేనైతే ఇక్కడ అంబ్రెల్లా కటింగ్ కట్ చేశాను కింద లైనింగ్, అందువల్ల కుచ్చు పెట్టలేదు, స్ట్రైట్గా వచ్చేసింది. చూసారా, డ్రెస్ అనేది కుచ్చులు పెట్టిన తర్వాత ఎలా వచ్చిందో సూపర్గా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి మనం కోట్ ఏదైతే రెడీ చేసామో పైనుండే కోట్ డిజైన్, దీనికి ఇక్కడ నేను చూపించినట్లుగా కుట్టు అయితే వేసేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా కుట్టు వేసేయాలి. రెండు సైడు ఫస్ట్ ఒక సైడ్ జాయిన్ చేసి నెక్స్ట్ ఇంకొక సైడ్ జాయిన్ చేయండి. ఈ విధంగా జాయిన్ చేసేయాలి. చూడండి, జాయిన్ చేసిన తర్వాత రెండు షోల్డర్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు రెడీ చేసుకున్న తర్వాత ఇట్లా రెండు షోల్డర్స్ పెట్టేసి జాయింట్ అయితే వేసేయండి. చూడండి, ఈ విధంగా జాయింట్ చేసేయాలి. రెండు షోల్డర్స్ జాయింట్ వేసేయాలి. చూసారా, ఇలాగా రఫ్ చేశారంటే మెడ దగ్గర షోల్డర్ దగ్గర ఊడిపోకుండా ఉంటుంది. ఖచ్చితంగా రఫ్ అయితే చేయాలండి. దీనికి వచ్చేసరికి ఇప్పుడు హ్యాండ్స్ నేను బఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చానండి.
ఫుల్ హ్యాండ్స్ ఇస్తామంటే క్లాత్ సరిపోలేదు, ఇద్దరికి కావాలి కదా, 2 కావాలి ఫ్రాక్స్, అందుకనేసి ఈ విధంగా నేను బఫ్ హ్యాండ్స్ అయితే ఇచ్చేసాను. చూడండి ఇట్లా చిన్న చిన్న కుచ్చులు పెట్టి బఫ్ హ్యాండ్స్ అయితే దీనికోసం అనేసి నేను రెడీ చేసి పెట్టేశాను ఆల్రెడీ. ఫ్రాక్కి ఈ విధంగా బఫ్ హ్యాండ్స్ని చిన్న చిన్న కుచ్చులు పెట్టి షోల్డర్ దగ్గర వచ్చేసరికి ఫుల్గా కుచ్చులు పెట్టేశానండి. ఫుల్గా కుచ్చులు పెట్టి ఇప్పుడు దీన్ని కుట్టేశాను. ఈ విధంగా కుట్లు వేసేయాలి, ఒక పాదం మందంతో పెట్టేసి. చూసారా ఇప్పుడు హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయింది. బఫ్ అనేది మనకి ఎంత బాగా చక్కగా వచ్చిందో కదా బఫ్. అలాగే సేమ్ మనము ఇటు పక్క కుట్టాం కదా, అలాగే మనకి ఈ పక్క కూడా కుట్టేశాను. 2 పక్కల హ్యాండ్స్ అనేది జాయిన్ చేసాను. తర్వాత దీనికి మనం చెయ్యి లూజ్ ఎంత అనేసి చూసుకొని ఒక 4.5 ఉంటుందండి. 4.5 మార్కింగ్ పైన మనం ఆల్రెడీ ముందుగానే డ్రెస్ కట్ చేసేటప్పుడే బాడీ పార్ట్ మార్కింగ్ పెట్టాం కదా, 7 ఇంచెస్ దగ్గర చెస్ట్ లూజు, అక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా కుట్టు వేసుకుంటూ కిందికి వచ్చేయాలండి. చూడండి ఇట్లాగా. ఇప్పుడు మెయిన్ క్లాత్ని 2 జాయిన్ చేసి లైనింగ్ ఇట్లా బయటకు తోసేసి మెయిన్ క్లాత్లే 2 జాయిన్ చేయాలండి. ఎప్పుడైనా కూడా ఫ్రాక్స్కి ఇలా జాయిన్ చేసేస్తేనే ఫ్రాక్స్ అనేది లుక్ అనేది చాలా బాగుంటుంది. చూసారా ఇప్పుడు మెయిన్ క్లాత్ 2 జాయిన్ చేశాను. ఎప్పుడైనా లైనింగ్ మెయిన్ క్లాత్ 2 4 ఉంటాయి కదా, 4 పొరలు పెట్టుకొని ఈ విధంగా జాయిన్ చేయొద్దండి. నేను చూపించినట్లుగా జాయిన్ చేయండి. ఇట్లా జాయిన్ చేస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు 2వ కుట్టు వస్తుంది కదా, 2వ కుట్టుకి ఇప్పుడు మెయిన్ క్లాత్ ఇట్లా లోపలికి చూడండి నేను చూపించినట్టు లోపలికి వేసేసి ఇప్పుడు లైనింగ్ పెట్టి జాయిన్ చేయండి. ఈ విధంగా జాయిన్ చేశారంటే చాలా బాగా వస్తుందండి చూసేదానికి డ్రెస్ అనేది. చూసారా డ్రెస్ అనేది అయిపోయింది. డ్రెస్ ఎలా వచ్చిందో ఒకసారి చూడండి, నేను తిప్పి చూపిస్తాను. ఇటు సైడ్ అటు సైడ్ 2 జాయిన్ చేసి తర్వాత డ్రెస్ చూడండి. దీనికైతే నేను బఫ్ 2 పక్కలా పెట్టేసి హ్యాండ్స్కి అలాగే కోటుకు కూడా నేను థ్రెడ్స్ అనేది నేను పెట్టాను. చిన్న చిన్న థ్రెడ్స్ రెడీ చేసి హ్యాంగర్స్ని రెడీ చేసి పైన ఒకటి కింద ఒకటి కూడా నేను తర్వాత పెట్టాను. చూడండి డ్రెస్ చాలా బాగా వచ్చింది కదా. చూసేదానికి పాత చీర అయినా లుక్ మట్టుకు కొత్త చీరలాగే ఉందండి వేసుకుంటే. పిల్లలు డ్రెస్ ఎలా వచ్చింది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. మా పిల్లలు వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇద్దరికి వేశారు, ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకున్నారండి. చాలా బాగా వచ్చే డ్రెస్సులు అయితే. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.